సంగారెడ్డి పట్టణం 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఆయన జన్మదినం సందర్భంగా పీఆర్ఆర్ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం బృందావనం కాలనీలో దువ్వా హాస్పిటల్ వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపించేశారు. గత 5 సంవత్సరాలుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని పీఆర్ఆర్ యువసేన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డి పాల్గొని పొన్న రాజేందర్ రెడ్డిని శాల్వతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అభిమానుల ప్రేమకు కృతజ్ఞత తెలిపారు. గత 15 సంవత్సరాలుగా యువకులు తనకు అండగా నిలిచి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. యువత సహకారం లేకపోతే ఈ స్థాయికి చేరుకునే అవకాశం ఉండేది కాదని అన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, కిష్టారెడ్డి, రాజమల్లారెడ్డి, మోహన్, అశోక్, దామోదర్, అస్గర్, గిరి, ఇమ్తియాజ్, దేవేందర్, మహేష్, సందీప్, శ్రీనివాస్, సతీష్, ప్రకాష్, సంతోష్ రెడ్డి, అశోక్, మధు, నరేష్, దస్తగిరి, నిఖిల్, వరుణ్, శేఖర్, కిరణ్, నరసింహారెడ్డి, కుమ్రయ్య పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. పొన్న రాజేందర్ రెడ్డి 12వ కౌన్సిలర్ గారు ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం గ్రామ ప్రజల మధ్యన ఈ సేవా కార్యక్రమం చేయడం గొప్ప గర్వకారణం. అదేవిధంగా ఈ మా ఊరి ఆయన యూత్ రాజేందర్ గారి యూత్ అందరు సహకరించి
ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు. అదేవిధంగా ఊరు కోసం మా ఇద్దరు రెడ్డి గారు, దశరథ్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, యువకులు, యువరక్తం వచ్చింది మా కౌన్సిలర్గా, మా నాయకులు. వాళ్ళు దినదిన అభివృద్ధి చెంది ఈ వార్డులను, 2 వార్డులను కాదు, సంగారెడ్డిని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తేందుకు ముందుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ వీరికి రాజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా వీళ్ళు గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ గిట, ఈ సేవా కార్యక్రమానికి వచ్చిన అందరి మిత్రులందరికీ గిట ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు 12వ వార్డు కౌన్సిలర్ కొన్న రాజేందర్ రెడ్డి గారి బర్త్డే రోజు. వారి బర్త్డే రోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వారు సేవా కార్యక్రమంలో చాలా రోజుల నుంచి చూస్తున్నాం మేము. ఏ కార్యక్రమం అయినా ముందుంటాడు, సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. లాస్ట్ వీక్ కూడా ఇక్కడనే మన కుత్లాపూర్ రోడ్డు హాస్పిటల్ దగ్గర మన టీబీకి సంబంధించింది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక వారం కూడా కాలేదు, మళ్ళీ వారం బర్త్డే, ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ రాజేందర్ గారు మళ్ళీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, మల్లేశం గారికి, మల్రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, కృష్ణానకు, మున్నూరు సీనకు, నాతోటి మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న యూత్ సభ్యులందరికీ, ఇక్కడ రక్తదాన శిబిరంలో కూడా అందరూ రక్తం డొనేట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ముందుగా వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి, రక్తం డొనేట్ చేస్తున్నారు కాబట్టి. ఈ రాజేందర్ రెడ్డి గారు కూడా 2 నూరేళ్ళు ఎల్లప్పుడూ మంచిగా అందరితో మంచిగా ఉండాలని, ఇక్కడ ఉన్న యూత్ లేకపోతే ఈరోజు నేను కూడా ఇట్లా మాట్లాడుతుంది కాదు. యూత్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది కాబట్టి నేను కూడా ఈసారి కౌన్సిలర్గా గెలవడం జరిగింది. నేను కూడా వారు చేసే సేవా కార్యక్రమంలో నేను కూడా నా వంతు సాయం చేస్తూ, వారికి సపోర్ట్ చేస్తూ, వారు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మేమిద్దరం కలిసి ముందు ఏ కార్యక్రమాలు ఉన్నా మా వెన్నంటూ ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ, ప్రజలను కూడా అందరినీ అందుబాటులో ఉంటూ, వాళ్ళకున్న సమస్యలను అన్నీ తీర్చుకుంటూ వెళ్తామని ఈరోజు రాజేందర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా. ఆయన కూడా ఇలాగే ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మన పోతిరెడ్డిపల్లి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ దగ్గర నా జన్మదినం సందర్భంగా మా గ్రామ పెద్దలు మరియు యువకులందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డి అన్న గారు, మరియు అలాగే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేశమన్న గారు, రాజమల్రెడ్డి గారు, మోహన్ గారు, మరియు అశోక్ అన్న, దామోదర్ అన్న, కృష్ణ అన్న, ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దానికి వారు ముఖ్య అతిథులుగా వీచేసి ప్రోగ్రాంను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మా పోతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తున్నారు. వారందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇలాగే పోతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి 11, 12 వార్డులు కాకుండా పాత పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని 6 వార్డులలో కూడా ఎటువంటి కార్యక్రమం ఉన్నా అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా చేసుకుంటూ ప్రజలకు చేయవలసిన అత్యవసర ఏవైతే పనులు ఉంటాయో మేమందరం ముందుండి మన అవసరాలు తీరుస్తాము. ఎందుకంటే మాకు పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వారు వేసిన ప్రతి ఒక్క ఓటుకు కూడా మేము న్యాయం చేస్తాము. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎటువంటి విద్వేషాలు కానీ ఎవరితో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ కలుపుకపోయి అందరి కోసం పనిచేస్తాము. మేము కోరుకునేది ఒకటే, గ్రామం అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు ఉంటేనే గ్రామం అనేది అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కలిసి ముందుకు వచ్చి మన 11వ వార్డులో దశరథన్న గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మేమందరం వారి వెంట ఉండి ముందు ఉండి అన్ని సమస్యలు తీర్చడానికి మేము కూడా వారికి సహాయంగా ఉంటాం. కాబట్టి కలిసికట్టుగా ఉండి ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనేసి నమ్ముతున్నాము. దానికోసమే మేము అందరం పనిచేస్తూ యువకులందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాల నుంచి యువకులందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉంటూ నేను ఏ కార్యక్రమం చేసినా కూడా
వాళ్ళు తన భుజస్కంధాలపై వేసుకొని అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. యువకులందరి పేర్లు చెప్పడం నాకు కష్టమవుతుంది కాబట్టి కొంతమంది అస్గర్ కానీ, గిరి, ఇమ్తియాజ్, దేవేందర్, ముఖ్యంగా అందరూ చాలామంది యువకులు ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి పేరు చెప్పలేరు. అశోక్ కానీ, నరేష్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా నాకు ఇన్ని సంవత్సరాలు నా ఎంబడి ఉన్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీరు అందరు లేకపోతే ఈరోజు ఈ స్థాయి నాకు వచ్చేది కాదు. 15 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగడం అంటే నిజంగా కూడా వాళ్ళందరూ నా వెంట ఉండడం వల్లనే సాధ్యమైందని నేను నమ్ముతున్నా. నా జన్మదినం సందర్భంగా గత 5 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి వారు స్వచ్ఛందంగా రక్తదానం కూడా చేస్తారు. వారికి ఎల్లప్పుడూ నా జీవితాంతం రుణపడి ఉంటూ వారికి కృతజ్ఞతగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.